హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంగు మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతున్నారా? దీనికోసం ఖరీదైన క్రీములు వాడుతున్నారా? మీకు ఈనాటి వీడియోలో ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎటువంటి హాని లేకుండా మనకి మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే మంగు మచ్చలను పోగొట్టే మంచి రెమెడీ ఒకటి ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి చాలు. ఇందులో ఎలాంటి కాస్ట్లీ ఐటమ్స్ వాడలేదు. అన్నీ మన వంటింట్లో దొరికేవే. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ తో చందమామ లాంటి ముఖం, మచ్చలు లేకుండా, ముడతలు లేకుండా బ్యూటిఫుల్ గా మీ స్కిన్ హెల్తీగా తయారవుతుంది ఈ రెమెడీతో. మరి లేట్ చేయకుండా రండి, వంటగదిలోకి వెళ్లి మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముఖంపై నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా నుదురు, బుగ్గలు, ముక్కుపై కనిపిస్తూ ఉంటాయి. సూర్యరశ్మికి స్కిన్ ఎక్స్పోజ్ అవ్వడం, హార్మోన్ల మార్పులు, గర్భధారణ మరియు జన్యుపరమైన కారణాల వల్ల ఇవి వస్తాయి. ఇవి సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతాయి మరియు చర్మంపై అందవిహీనంగా కనబడతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అతినీల లోహిత కిరణాల ప్రభావంతో చర్మంపై మచ్చలొస్తాయి. మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా వచ్చినా మచ్చలు వస్తాయి. కేవలం ముఖంపై మాత్రమే కాకుండా కాళ్ళు, చేతులపై కూడా వస్తూ ఉంటాయి. థైరాయిడ్, ఈస్ట్రోజన్ సహా హార్మోన్ల సమస్యల కారణంగా కూడా ఈ మచ్చలు ఏర్పడవచ్చు. మరి ఈ మొండి మచ్చలకు మన వంటింట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చెక్ పెట్టొచ్చో ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కిచెన్ రోల్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు ఒక జాజికాయ వేసుకోవాలి. ఇది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది కదండి. మనం స్పెషల్ రైస్లు ఏమైనా చేసుకునేటప్పుడు ఈ జాజికాయ ఖచ్చితంగా వాడతాం. మంచి సువాసనతో పాటు రుచిని కూడా ఇస్తుంది ఈ జాజికాయ. కానీ మీకు తెలుసా, ఈ జాజికాయతో ఈ హైపర్ పిగ్మెంటేషన్ మంగు మచ్చలను ఈజీగా తగ్గించుకోవచ్చు. మంగు మచ్చలు మరియు నల్ల మచ్చలను తగ్గించడంలో ఈ జాజికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రపరిచి మచ్చలను మాయం చేస్తాయి. మొటిమలు, మచ్చలు, ట్యాన్ తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు ఒక 4 దాల్చిన చెక్కలు తీసుకోండి. ఇదిగో ఈ సైజులో ఉండేవి ఒక 4 వరకు సరిపోతాయి. ఎందుకంటే మనం దీన్ని చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఈ క్రీమ్ ని మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక దాల్చిన చెక్క విషయానికి వస్తే మంగు మచ్చలను, హైపర్ పిగ్మెంటేషన్ ని అద్భుతంగా తగ్గిస్తుంది ఈ దాల్చిన చెక్క. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై మచ్చలను, మొటిమలను తగ్గించి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి. మనం మిక్సీలో వేయొచ్చు, కానీ మిక్సీలో వేయాలి అంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచి అప్పుడు వేయండి. ఎందుకంటే జాజికాయ మిక్సీలో మెత్తని పౌడర్లా చేయడం కొంచెం కష్టం. అందుకని ఒకవేళ మీకు మిక్సీ వేయాలి అనుకుంటే కచ్చాపచ్చాగా దంచిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. లేదంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి కిచెన్ రోల్లోనే వేసుకోండి. తొందరగానే మెత్తని పౌడర్ అయిపోతుంది. చూడండి ఎంత మెత్తని పౌడర్ లాగా అయ్యిందో. ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూడ్డానికి తక్కువ క్వాంటిటీలా కనిపిస్తుంది, కానీ మనం మొత్తం ప్రిపేర్ చేసుకునేసరికి ఈ క్రీమ్ మీకు చాలా రోజులైతే వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది 1 స్పూన్ ఆలోవెరా జెల్. మీకు ఒకవేళ పచ్చి కొమ్మ దొరికితే ఆ పచ్చి కొమ్మ ఆలోవెరా 1 స్పూన్ వేసుకోండి. లేదు అంటే మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ ఆలోవెరా వేసుకోండి. మంగు మచ్చలను తగ్గించడానికి కలబంద జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై నల్లని మచ్చలను తగ్గించి స్కిన్ టోన్ ను సమం చేస్తుంది. చర్మానికి తేమనిస్తుంది మరియు కొత్త కణాల పెరుగుదలను ప్రేరేపించడం ద్వారా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ బాదం నూనె లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం పేస్ట్ కన్సిస్టెన్సీ చేసుకోవాలి కాబట్టి జెల్ సరిపోదు. అందుకని మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే అది యాడ్ చేసుకోండి, లేకపోతే బాదం ఆయిల్ వాడండి. బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఇ చర్మంపై నల్లటి మచ్చలను, మంగు మచ్చలను తగ్గించి స్కిన్ టోన్ ను ఈవెన్ టోన్ గా చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం నిస్తేజంగా మారకుండా కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజర్ చేసి పొడి చర్మాన్ని నివారించి మృదువుగా మారుస్తుంది.
బాదం నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇది చర్మ చికాకును, మంగు మచ్చల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి కట్ చేసి వేసుకోండి. మంగు మచ్చలు, నల్ల మచ్చలు మరియు మొటిమలు తగ్గించడంలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది చర్మానికి తేమనందించి కణాలను రిపేర్ చేయడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది. రాత్రిపూట ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలపండి. ఒక 2-3 నిమిషాల పాటైనా కలపాలి. ఎందుకంటే ఇది మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా కలపాలి. ఆలోవెరా జెల్ మీరు ఇంట్లో పచ్చి కొమ్మ గనక తీసుకుంటే మిక్సీలో వేసి మెత్తని జెల్లాగా చేసి వడకట్టి అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఇది పౌడర్లో కలవదు కాబట్టి. మార్కెట్లో దొరికే ఆలోవెరా జెల్ అయితే ప్రాసెస్ చేసి ఉంటుంది కాబట్టి తొందరగా కలిసిపోతుంది. చూడండి, ఇది బాగా కలిసిపోయింది కదా. ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి. బంగారంలా ఉంది చూసారా? ఇది నిజంగా మీ ముఖంపై ఉండే మచ్చలన్నిటినీ పోగొట్టి మీకు మంచి బంగారు ఛాయ్ ఇస్తుంది ఈ రెమెడీ. చూడండి, ఆల్మోస్ట్ మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా పొడి టవల్తో తుడిచేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఎక్కడెక్కడైతే మీకు మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత అరగంట పాటు మీ ఫేస్ మీద ఈ క్రీమ్ ని అలాగే ఉంచండి. ఒకవేళ మీకు కుదిరితే నైట్ అంతా ఉంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా అరగంట పాటు ఉంచుకున్న తర్వాత చక్కగా చన్నీళ్లతో ఫేస్ ని వాష్ చేసుకోండి. మీ మొదటి వాష్ లోనే మీ స్కిన్ ఎంత స్మూత్ గా వచ్చిందో, ఎంత బాగా శుభ్రమైందో మీరే గమనిస్తారు. మీ స్కిన్ ని తాకగానే మీకు అర్థమైపోతుంది చక్కగా క్లీన్ అయిందని. మంగు మచ్చలు బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా 20 రోజుల పాటు అయినా రెగ్యులర్ గా వాడాలి. ఈ రెమెడీ మేము ట్రై చేసిన తర్వాతే అప్లోడ్ చేస్తున్నాము. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా సరిపోతుంది. అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చక్కగా సూట్ అవుతుంది. మీ స్కిన్ మీద ఇలాంటి మంగు మచ్చలు మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలి అంటే మీరు డైట్ ని కూడా కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. తాజా ఆకుకూరలు, పళ్ళు తీసుకోవాలి. సరిపడా వాటర్ తీసుకోండి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి స్లీప్ కూడా స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ మంగు మచ్చలు అనేవి కనిపించవు. మంగు మచ్చలు బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా 20 రోజుల పాటు అయినా రెగ్యులర్ గా వాడాలి. ఈ క్రీమ్ వాడటం వల్ల 20 రోజుల తర్వాత మీ స్కిన్ మీద మచ్చలనేవే ఉండవు. మీరే ఆశ్చర్యపోతారు. అసలు మంగు మచ్చలు నాకు వచ్చాయా అనే సందేహం కూడా మీకు కలుగుతుంది. అంత క్లీన్ గా మీ ఫేస్ అయితే బంగారంలా తయారవుతుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.